ఎస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాల్టి న్యూస్ అనాలిసిస్ లో మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కాకుమాను రాజశేఖర్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్, అండ్ అమ్మటి రామకృష్ణ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వీరంతా కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, ముందుగా రాజశేఖర్ గారు, ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూస్తే కనుక పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అన్ని పార్టీలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. ఇటు తెలంగాణలో చూస్తే కనుక కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని సన్నాహక సమావేశాలు పెడుతూ నియోజకవర్గాల వారీగా ట్రై చేస్తూ ఉన్నారు. అలాగే మరోవైపు చూస్తే ఏపీలో కూడా ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రధాన రాజకీయ పరిణామంగా భావించవచ్చు. అండ్ నిన్న ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల నియమితులయ్యారండి. ఈ నియామకం కూడా ఇమీడియట్ గా నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. అండ్ ఏపీలో కాంగ్రెస్ లక్ష్యాలను నెరవేర్చే దిశగా పనిచేస్తానంటున్నారు షర్మిల. ఏమనిపిస్తోంది సార్ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ లో? ఓట్లు చీలుతాయా? ఏం జరగబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో? ఏపీ కాంగ్రెస్ కి జవసత్వాలు నింపే దిశగా షర్మిల కృషి చేస్తారనుకోవచ్చా? ఏమనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్యానల్ అన్నటువంటి మిత్రులు రామకృష్ణ గారు కానీ, రఫీక్ గారు కానీ, ఆంజనేయులు గారు కానీ ముందుగా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తారనేటువంటి విషయం అని గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వైఎస్ కుటుంబం నుంచే షర్మిలా గారిని నియమిస్తారని ఎక్కువ శాతం మంది జనాలు ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నటువంటి సందర్భం అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ మా వరకు అంటే మా పార్టీ లైన్ మేము కానీ ఆలోచన చేస్తుంది మొదటి నుంచి. ఎవరు వచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు, షర్మిలా గారు కావచ్చు, మరొకరు కావచ్చు. అంటే వైఎస్ కుటుంబం నుంచి ఉన్నప్పటికీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు వేరే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించే ఏర్పాటైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ వేధింపులు భరించలేక ఆనాడు అక్రమ కేసులు జగన్మోహన్ రెడ్డి గారిపై పెట్టినటువంటి సందర్భం అయితే అనేక సందర్భాల్లో వైఎస్ కుటుంబాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వేధించిందో కూడా ఆంధ్ర ప్రజలందరూ చూశారు. దానికి సందర్భంగానే మరి విడిపోవడం, మేము వేరే పార్టీ అనేటువంటిది స్థాపించడం, ఒకసారి అపోజిషన్ లో ఉండడం, 67 సీట్లు గెలిచి మరొకసారి 151 సీట్లతో ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం అంటే రాజకీయ ప్రయోజనాల కొరకు మరి వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. సరే, ఏదైతే మరి కొన్ని ఫార్ములాస్ తెలంగాణలో పెట్టుకున్నారో లేదా కర్ణాటకలో పెట్టుకున్నారో అవే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని వాళ్ళ ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము ఎలాంటి సవాళ్ళనైనా ధీటుగా ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వాస్తవం కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ సహకరించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గాను. మరొక అదే విధంగా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి సహకరించేటువంటి ప్రయత్నం జరుగుతుందని ఇటీవల జరిగినటువంటి షర్మిలా గారికి లేదా చంద్రబాబు నాయుడు గారికి జరిగిన చర్చల్లో అయితేవి, వారి మాటల్లో అయితేవి ఈ విధమైనటువంటి ఆలోచన తెలుస్తుంది. కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎవరెన్ని చర్చలు చేసుకున్నా, ఎవరెన్ని కుట్రల పనినా ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా నెరవేర్చాం కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. సరే, ఒక రకంగా చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేస్తే 0.4% మాత్రమే కాంగ్రెస్, అంటే
కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు అంటే నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రానటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఉన్నదనేటువంటి మాట అందరికి తెలిసిందే. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందని మీరు ఏమాత్రం కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ప్రతి ఒక్క అన్యాయం, ప్రతి ఒక్క నష్టంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని చీల్చిందో, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, నిధులు కేటాయించకుండా, అడ్డగోలుగా మరి ఎలాంటి వసతులు లేనటువంటి రాష్ట్రంగా మరి ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందో, దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మరి దాదాపు 20 అడుగుల పైనటువంటి గుంటలో పూడ్చిపెట్టడం జరిగింది. కాబట్టి అది ఇప్పుడు షర్మిలా గారి అధ్యక్షులు కానీ, మరొకరు అధ్యక్షులైనా, ఇంకొకరైనా కూడా అది బతికి బట్టగట్టేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అది బహుశా జరిగే పని కూడా కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్, ఓకే సార్. రామకృష్ణ గారు, ముఖ్యంగా తెలంగాణ తెలంగాణలో ఏం చేయగలిగారు వైఎస్ఆర్టీపీ పెట్టి, అండ్ ఇప్పుడు ఏపీకి వచ్చి ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు? అంటే తిరిగి కాంగ్రెస్ కి జవసత్వాలు, ఇంతకుముందు నేను అడిగినట్టుగానే జవసత్వాలు, జవజీవాలు నింపే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? అండ్ గిడుగు రుద్రరాజు గారిని సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులుగా మార్చి ఏపీసీసీకి మెయిన్ చీఫ్ గా వైఎస్ షర్మిల గారిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎటువంటి మార్పులు చూడబోతున్నారు? ఎటువంటి మార్పును కోరుకోబోతున్నారు? ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించేటువంటి ఛాన్స్ ఉందా? రమణ గారు, గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్ లో పెద్దలకి, అట్లాగే టీవీ ప్రేక్షకులకి. ఇవాళ ముందుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన షర్మిలమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన రుద్రరాజు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరే, తెలంగాణలో ఆమె ఏం చేసింది ఏంటి అనేది ఎలక్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. డెఫినెట్ గా డైరెక్ట్ గా పోటీ చేస్తే ఏంటి, లేకపోతే పరోక్షంగా మద్దతు ఇస్తే ఏంటి అనే పరిస్థితుల్లో ఎలక్షన్ స్ట్రాటజీస్ ప్రకారం ఆమెను పోటీ చేయొద్దమ్మా, మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇవ్వండి, తద్వారా కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు ఆమె దానికి అంగీకరించారు. సో తద్వారా ఆవిడ ఇచ్చిన మద్దతు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది మనం చూసాం. ఆవిడ మద్దతు ప్రకటించడం కూడా మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ లక్ష్యం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం. సో ఇవి రెండు నెరవేరిన పరిస్థితుల్లో ఒక స్ట్రాటజిక్ మూవ్ గా ఇక్కడ తెలంగాణలో వెళ్ళటం జరిగింది. సో అది నెరవేరింది. ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది అనే ఒక గ్లోబల్ ప్రచారం ఇది. ఎందుకంటే ప్రతిపక్షాలను అన్నింటినీ ఒక ఘాటాన్ని కట్టాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్న ఆలోచన మనం గమనించుకుంటే హైదరాబాద్ సిటీలో ఉన్న స్థానాలు మొత్తంలో కూడా నేరో మార్జిన్స్ కూడా కాదండి, థంబింగ్ మెజారిటీతో టీఆర్ఎస్ గెలవడం జరిగింది. సో అటువంటి తరుణంలో ట్రాన్స్ఫర్ అయ్యి కాంగ్రెస్ కే కానీ ఓటు వచ్చి ఉంటే, తెలుగుదేశం ఓటు, ఆ రకంగా ఓడిపోయే వాళ్ళం కాదు. సిటీలో కూడా యావత్ రాష్ట్రం గెలవగలిగాం, కానీ సిటీ ఒక్కటే బీఆర్ఎస్ ని కాపాడగలిగింది. సో అటువంటి తరుణంలో డెఫినెట్ గా ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. అంతో ఎంతో వైసీపీ చెప్పిన మాటలను వైసీపీ క్యాడర్ విని బీఆర్ఎస్ కి ఓటేయడం జరిగింది. కానీ తెలుగుదేశం అయితే పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, ఎక్కడ కాంగ్రెస్ కి సహకరించిన దాఖలాలు మనకి ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్స్ సినారియో తీసుకుంటే అర్థమవుతుంది. రామ్నగర్ బట్ ఎన్నికల్లో ఒకప్పుడు ఇద్దరు కలిసే పోటీ చేశారు. ఎస్, డెఫినెట్ గా 2018లో పోటీ చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఎవరి దారి వారు ఎంచుకున్నారు, విడిపోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇవేవి కూడా మీరు గమనించండి. ఇక్కడ షేర్లింగంపల్లి అనే కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం అంటే ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళు తెలుగుదేశం జెండాలు పట్టుకొని తిరిగారే తప్ప డైరెక్ట్ గా తెలుగుదేశం చెప్పడం కానీ, తెలుగుదేశం మద్దతు ఇవ్వడం కానీ, లేకపోతే ఇంటర్నల్ కూడా ఇప్పుడు మనం రిజల్ట్ బట్టి అనాలిసిస్ చేసుకోవాలి కదా, మాటలతో అనవసరం. రిజల్ట్ బట్టి అనాలిసిస్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ నేను చెప్పిందే జరిగింది. అది పక్కన పెడితే ఇవాళ షర్మిలమ్మ గారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్న తరుణంలో డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ యొక్క భయము, వారి యొక్క బాధ రెండు అర్థమవుతా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి తడుముకుంటా ఉన్నారంటే 2014కి ముందెళ్ళి తడుముకుంటా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలాన్ని వదిలేసి 2014కి ముందెళ్ళి మాట్లాడుతున్న తరుణంలో ఈ విభజించారు, అడ్డగోలు జరిగి, సార్ చట్టం చేసేవడం అంటే ప్రత్యేక హోదాని కేబినెట్ అప్రూవ్ చేసి ప్లానింగ్ కమిషన్ కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి తెచ్చుకోవడం అనేది మన బాధ్యత. అది తెచ్చుకోగలిగామో లేదా? పోలవరం మీరే 5-6 డేట్లు ఇచ్చారు. చివరికి మంత్రి గారు వచ్చి
ఎప్పుడు కడతామో ఏం జరుగుతామో మా చేత కాదు మాకు తెలియదు అని చేతులు ఎత్తేశారు వైఎస్ఆర్సీపీకి చెందిన నీటిపారుదల శాఖ మంత్రి గారు. సో ఇది కేంద్ర ప్రభుత్వం కట్టి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ అది. అటువంటి మళ్ళీ ఏది వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజీలు ఇవన్నీ కూడా ఎక్కడ యువబేరీలు నిర్వహించారు, ప్రజలకు చెప్పారు. నాకు పూర్తి స్థాయిలో మాకు మొత్తంగా ఎంపీలు ఇవ్వమన్నారు, 25కి 22 ఎంపీలు ఇచ్చారు. అట్లాగే రాజ్యసభలో చూసుకున్నా కూడా మనకి దాదాపుగా 9 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. అంటే మొత్తంగా వీరి దగ్గర దాదాపు 31 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్న తరుణంలో ఎలక్షన్ల కోసం ప్రజలను మోసం చేసి రాజకీయం చేసి గెలవడం కోసం 5 ఎంపీలు ఉన్న టైంలోనేమో పార్లమెంట్ లో రాజీనామాలు చేసి గందరగోళం చేసి వీరోచితంగా పార్లమెంట్ బయట గాంధీ స్టాచ్యూల దగ్గర పోరాడి విపరీతంగా చేసి ఈ రోజు వచ్చి అప్పుడెప్పుడో విభజించారు కాబట్టి మేము ఇంకా సాధించుకోలేము, మేము తేలాకపోయాం, మా నాయకత్వం భారతీయ జనతా పార్టీ దగ్గర సాగిలబడింది, ప్లీజ్ 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 అని మేము బెగ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం తప్ప మేము సాధించుకునే పరిస్థితుల్లో లేము అన్నప్పుడు డెఫినెట్ గా పాలసీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రానికి ఇవన్నీ ఎందుకు ఇవ్వడం జరిగిందండి? డెఫినెట్ గా రాష్ట్రానికి నష్టం జరిగిందనే కదా ఈ చట్టం కావచ్చు లేకపోతే ప్రత్యేక హోదా కావచ్చు ఇవన్నీ ఎందుకు ఇవ్వడం జరిగింది? రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. అంటే ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఖచ్చితంగా ప్రభావవంతంగా పనిచేస్తారు అంటారు. 100% ప్రభావవంతంగా పనిచేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక్క మాట అండి, అండ్ అట్ ది సేమ్ టైం ప్రజలకి ఇవాళ వివరించి చెప్పడానికి మాట్లాడడానికి కాంగ్రెస్ ఇవన్నీ చేస్తానంటుంది. అమరావతి అన్నప్పుడు ఏకైక రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీతో ఏది మన వైఎస్ఆర్సీపీ అంట కాగుతుంది కాబట్టి రాష్ట్ర నాయకులు మాత్రమే అమరావతి రాజధాని అంటున్నారు కానీ అమిత్ షా మోడీ గారు ఎక్కడ మాట్లాడట్లా. సో వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి 1 minute సార్, వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి పంపించే ఫీడ్బ్యాక్ ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆచరిస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి మేలు ఎక్కడ జరిగింది అనేది కూడా చెప్పాలి కదా సమాధానం. ఓకే సార్, రైట్ సార్. సార్ రఫీ గారు, ఏమనిపిస్తోంది ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల అండ్ ఓట్లు చీలుతాయి అనేటువంటి టాక్ కూడా బాగా నడుస్తోంది. ఏం జరగబోతోంది? అసలు ఏపీలో కాంగ్రెస్ ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు కొంతమంది విశ్లేషకులు. అయితే అంటే ఇప్పుడున్నటువంటి కండిషన్లో షర్మిల ఏపీసీసీ చీఫ్ గా అంటే రావడం అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఏపీలో కాంగ్రెస్ లక్ష్యాలను నెరవేర్చే దిశగా కూడా నేను కృషి చేస్తానంటున్నారు ఆమె. అంటే ఎటువంటి ఇంపాక్ట్ చూపించనుంది షర్మిల గారి ప్రవేశం? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, హెచ్ఎం టీవీ వీక్షకులందరికి కూడా శుభోదయం. మీరు ఒక ప్రశ్న వేశారు, దానికి ఇంచుమించు జవాబు అంబటి రామకృష్ణ గారు చెప్పేశారు. అంబటి రామకృష్ణ గారు చాలా వివరంగా చెప్పారు. అంటే ఇందాక మన వైసీపీ మిత్రులు తెలుగుదేశం పరోక్షంగానో ప్రత్యక్షంగానో అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది అని చెప్పారు. నేను వారిని అడుగుతా ఉన్నా, ఏదైనా పత్రికలో కానీ ఏదైనా మీడియాలో కానీ మా పార్టీ నాయకులు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ కాంగ్రెస్ ని గెలిపించమని మద్దతు ఇవ్వమని చెప్పడం కానీ లేదా మా పార్టీ శ్రేణులు ఎవరైనా సరే ఆ ప్రచారాల్లో పాల్గొనడం కానీ ఎక్కడైనా జరిగిందా? అది కనుక చూపిస్తే వారు చెప్పిన దానికి మేము అంగీకరిస్తాం. మేము మా పార్టీ శ్రేణులకి మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఈ పరిస్థితిలో మనం ఎన్నికల్లో పోటీ చేయటం అంటే ఆయనే ప్రచారం చేయాలి, అది సాధ్యమైన విషయం కాదు, మేము తటస్థంగా ఉంటున్నాము అని చెప్పేసి ప్రకటన ఇవ్వటం జరిగింది. దాని నిరసనగా మా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కూడా రాజీనామా చేసి వెళ్ళారు, పోటీ చేయట్లేదు అనేటువంటి దాని మీద. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా ఇంత వివరంగా పరిస్థితి ఉంటే మరి వారు ఎలాగా చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దానికేదో మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ తెలుగుదేశానికి ఉపయోగపడేలాగా షర్మిల గారు ఇక్కడికి వచ్చారు, తెలుగుదేశాన్ని సమర్థిస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అసంబద్ధమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ రాష్ట్రంలో ఉంది, దాంట్లో హేమహేమీలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినటువంటి కేవీపీ దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో. షర్మిల గారు కూడా గతంలో కాంగ్రెస్ నుండి
ఆమె కాంగ్రెస్ లో ఎటువంటి పదవి లేకపోయినా తన అన్న కోసం పాదయాత్ర చేసి పార్టీ సమావేశాల్లో మాట్లాడి గెలిపించటంలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంది. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని ఆమె తల్లి గారు ఇద్దరు కలిసి పనిచేశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలిసిన విషయమే. షర్మిల అనే ఆమె రాజశేఖర రెడ్డి కూతురుగా ఇప్పటికిప్పుడు రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు, అరంగరేట్రం చేసిన వ్యక్తి కాదు. ఆమె వైఎస్ఆర్సీపీ నిర్మాణం నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉభయ రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆమె పాదయాత్రలు చేసినటువంటి ఇది ఉంది. ప్రజలకి ఆమె జగన్ అన్న వదిలిన బాణంగా తెలుసు. కాబట్టి ఇవాళ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించడంలో కీలక పాత్ర పోషించిందని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం, దాన్ని మళ్ళీ పోటీ పెట్టకుండా కాంగ్రెస్ లో కలపటం అనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆమె ఏ అవసరాల కోసం ఆమె అక్కడ పార్టీని పెట్టారో, ఏ అవసరాల కోసం ఆమె పార్టీని మూసేశారో. ఒకళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాజశేఖర్ గారు కూడా చెప్తా ఉంటారు, కుటుంబంలో వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టారని. వైఎస్ కుటుంబంలో చిచ్చు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే చెప్పు ఉండాల్సింది. ఆ రోజు విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా పిలిపించి డిన్నర్ ఇచ్చి, అదిగో నా బిడ్డ తెలంగాణలో రాజకీయాల్లోకి వెళ్తుంది, మీరు ఆశీర్వదించాలా అని చెప్పి అడిగినప్పుడే ఇది చిచ్చు అని చెప్పుకుంటే బాగుండేది. ఆ రోజు ఏమన్నారు, ఇది మాకు సంబంధం లేనటువంటి అంశం, ఇది అదేదో ఆమె తెలంగాణలో పెట్టుకుంది, మా వైఎస్ఆర్సీపీ తెలంగాణలో లేదు, మేము అక్కడేం పోటీ చేయట్లేదు, మాకు షర్మిలకి సంబంధం లేదు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సర్వ దాన్ని ఏమంటారంటే సకల జన మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సెలవిచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నారు, మా కుటుంబంలో చిచ్చు అనేది పెట్టుంటే ఆ రోజే చెప్పుంటారు. మాకే సంబంధం నేను చెప్పాను సార్. కృష్ణాంజలి మాట్లాడదాం. రమణ గారు సెంటెన్స్ కంప్లీట్ కాలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆమె ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆమె పట్ల మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు షర్మిల గారిని విమర్శించడానికి, సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడానికి బరిదెగించింది వైసీపీ. మాకే సంబంధం సార్. తెలుగుదేశం పార్టీ మేమేం కోరుకుంటామంటే ప్రతిపక్షంలో ఒక మంచి విలువలు ఉన్నటువంటి పార్టీ రావటం కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి ఆ విలువలు ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అసలు ఆ పార్టీ ఆ అరాచకము, ఆ పద్ధతులు, ఆ బాటలు చూస్తా ఉన్నాం కదా. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పార్టీ ప్రతిపక్షంలో రావటాన్ని స్వాగతిస్తాము. జాతీయ పార్టీ అది. డన్ రైట్ సార్. ఒక్క నిమిషం సార్. కృష్ణాంజలి గారు, టోటల్ గా చూస్తుంటే కనుక మొత్తం పార్టీల వెర్షన్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏపీలో అసలు సిసలైన ఫ్యామిలీ డ్రామా మొదలైంది అనేటువంటి టాక్ కూడా నడుస్తోంది. అంతేకాదు అసలు ఎవరికి లాభం, అంటే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం, ఏం జరగబోతోంది, షర్మిల ఎంట్రీతో ఏపీసీసీ చీఫ్ గా ఆమె ఎంట్రీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, అసలు ఏపీలో కాంగ్రెస్ ఉంది అనుకోవచ్చు అంటారా, ఏం చెప్తారు సార్? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సార్, షర్మిల ఏపీ పిసిసి పగ్గాల్లో చేపట్టడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు షర్మిల ఒకేసారి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తెస్తారో, అది కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ రాష్ట్ర రాజకీయాల మీద, గెలుపోవటం మీద, ప్రభుత్వాలు ఏర్పాటు మీద ఉంటుంది అనేటువంటిది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీలకి ఇప్పుడైతే స్పేస్ లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండు ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు పోట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన జట్టు పెట్టినటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొనేటువంటి దానికి అవకాశం లేదు. పొద్దున బీజేపీ కూడా
తెలుగుదేశం జనసేన కూటమితో కలుస్తుందా లేదనేటువంటి దాని మీద, వాళ్ళ ప్రభావం ఎంత అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. వీళ్ళిద్దరు కూడా విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జాతీయ పార్టీలుగా ఉండి ఎవరితో పొత్తుగిన లేకపోతే వాళ్ళిద్దరూ కూడా నోటాతో పోటీ పడేటువంటి విధంగా డిపాజిట్ సంపాదించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయడం తప్ప ఇంకొక అవకాశం లేదు, స్పేస్ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విభజన హామీల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చి కొంత ప్రచారం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో బీజేపీ ఫెయిల్ అయింది కాబట్టి బీజేపీ అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఎజెండాలో ప్రత్యేక హోదా విభజన హామీలు అనేటువంటి అంశం ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండేదానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, కొంత డెవలప్మెంట్ లేదు, అదే విధంగా అప్పులు చేస్తుంది అనే ప్రతిపక్షాల విమర్శ. ప్రతిపక్షాలు రేపొద్దున మేము ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలు ఇస్తాం, డెవలప్మెంట్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ రెండు అంశాల మీద, ఈ ఎజెండా మీద ప్రజలు ఎటువైపు ఉంటారు అనేటువంటి దాని మీదే, ఆ ఎజెండా మీద ఎన్నికలు జరిగేదానికి అవకాశం. ఇక షర్మిల విషయానికి వచ్చేసరికల్లా, షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ అన్న వదిలిన బాణంగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆదరించారు, పాదయాత్ర చేసినటువంటి. అదే మరి ఆవిడ తెలంగాణకి వెళ్లి పార్టీ పెట్టినటువంటి పరిస్థితిలో సొంతంగా మరి ఇక్కడ సక్సెస్ అయినటువంటి షర్మిల తెలంగాణలో సక్సెస్ అవ్వలేదుగా, ప్రజాదరణ రాలేదుగా, 100% అక్కడ ఫెయిల్ అయింది, 0 ఆవిడ సాధించింది 0. ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినందువల్ల ఆవిడ బేస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బేస్ మీద మాట్లాడతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆవిడికి కాంగ్రెస్ పార్టీ వల్ల ఉపయోగం ఎంతో కొంత, ఒక జాతీయ పార్టీగా ఆ జాతీయ పార్టీకి ఉన్నటువంటి ఎంతో కొంత కేడరు ఆవిడ లీడర్ గా ఆవిడ ఎమర్జీ అవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే షర్మిల వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి మీద అదే విధంగా ప్రభుత్వం మీద ఎట్లాగో విమర్శలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు విమర్శలు చేసింది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేపు షర్మిల వచ్చా కూడా ఇదే విమర్శలు చేస్తారు, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తారు. అలాగని తెలుగుదేశం మీద కూడా ఏం సాఫ్ట్ కార్నర్ కూడా ఉండదు, వాళ్ళ మీద కూడా చిన్న పెద్ద విమర్శలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏం పొత్తు లేదు. అయితే ఎప్పుడైతే షర్మిల నేరుగా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు, ఎప్పటి నుంచో విమర్శలు చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చీల్చుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరి మధ్య విమర్శలు కూడా ఉన్నాయి. కక్ష సాధింపు కేసులు పెట్టారని వాళ్ళు అంటారు, లేదు వాళ్ళు తప్పు చేశారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఈ విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే షర్మిల వచ్చి తనకు అన్న జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని, తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే తనకు ఏ విధమైనటువంటి పదవులు ఇవ్వకుండా లేకపోతే కుటుంబ ఆస్తులు పంచకుండా నన్ను ఇబ్బందులు గురి చేశాడు, అందుకని తెలంగాణ వెళ్ళాల్సి వచ్చింది. తనకి తన తల్లికి ఇద్దరికి కూడా రాజకీయంగా అన్యాయం చేశాడు, అన్ని విధాలుగా కూడా మమ్మల్ని రాజకీయంగా వినియోగించుకొని మాకు నష్టం చేశాడని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు షర్మిల చేస్తారా లేదా అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పరంగా కూడా షర్మిల వచ్చి విమర్శలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత 1-2% ఏమైనా తేడా ఉంటుందేమో తప్ప అంతకన్నా పెద్ద నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకోవటం. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వచ్చేసరికల్లా వాళ్ళు కూడా వాళ్ళ టార్గెట్ ఏమిటి, ఇప్పుడు వై నాట్ ఏపీ అనేటువంటి దాని మీద కర్ణాటక వచ్చింది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రాకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడతారు. షర్మిల అనేటువంటి ఒక లీడర్ రావటం అనేది కాంగ్రెస్ ఉత్తేజాన్ని తెచ్చేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం. అలాగని వాళ్ళు లోకి వస్తామని కానీ లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించుతామని కానీ వాళ్ళ లక్ష్యం అయితే అది కాదు, వాళ్ళు అలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదు, సాధ్యం కాదు. ఎందుకోసం అంటే వాళ్ళు 1.5%, 2% ఓటు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తన ఉనికిని చాటుకుని 2029 ఎన్నికల్లో అవకాశం ఉంటే అప్పుడు ప్రధానమైనటువంటి రాజకీయ పక్షంగా అధికారం వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేదానికి. అందుకు కాంగ్రెస్ పునరుజ్జీవానికి షర్మిల ఎంత కొంత పనిచేస్తారు అనేటువంటి నేను అనుకుంటున్నాను. షర్మిల ఏ విధంగా అటాక్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం ఉంటుంది అనేటువంటి దాని మాత్రం ఆధారం. షూర్ సార్ రాజశేఖర్ గారు, ముఖ్యంగా ఒకప్పుడు అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన కోసం పాదయాత్రలు చేసినటువంటి షర్మిల ఇప్పుడు నేడు వ్యతిరేకంగా, అంటే వేరే పార్టీలో చేరారు అంటే ఖచ్చితంగా దట్టు ఆ పార్టీలో
మామూలుగా ఒక పొలిటీషియన్ గా జాయిన్ అవడం కాకుండా ఏపీసీసీ చీఫ్ గా జాయిన్ అయ్యారు. మరి దీన్ని అంటే ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు అంటారు? అండ్ ఓట్ షేర్ కానీ అలాగే ఓట్లు చీలడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయని అనిపిస్తోందా? అసలు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్లో ఇదొక ఫ్యామిలీ డ్రామాగానే చూస్తున్నారంటారా ప్రజలు? సార్ ఇక్కడ మా ఫ్యామిలీ డ్రామా ఏముంటుందండి? రాజకీయంగా మరి ఈ దేశంలో అనేక సందర్భాలు లేదా ఈ రాష్ట్రంలో అనేక మంది ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వేరు వేరు పార్టీలు ఉండడం అనేటువంటిది గతంలో మనం చూసాం, సహజమైనటువంటి పరిణామం. దీని మీద కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉండవచ్చు, ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలు వాళ్ళు మరి ఉండవచ్చు. కాబట్టి దానికి ఏమో మనం పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ షర్మిల గారు పాదయాత్ర చేసిన సందర్భంలో మరి తెలంగాణలో మరి లేదా ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రజలు ఏ విధంగా నీరాజనాలు పట్టారో అనేది కూడా చూసాం మనం. అంటే అది ఆ రోజైనా సరే మరి అది కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వల్లనే, ఆయనకున్న ప్రజల్లో ఉన్న పలుకుబడి వల్లనే విజయవంతం అయ్యాయి. మరి మిత్రులు మాట్లాడారు, మరి ఇప్పుడు ఎందుకు కాలేదు? మరి ఇటీవల జరిగినటువంటి పాదయాత్రలో ఎందుకు ప్రజలు నీరాజనాలు పట్టలేదు? ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ప్రజలు ఎందుకు ఎన్నికల్లో నుంచి దూరం అవ్వడానికి చివరికి దీనస్థితిలో పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కారణాలు ఒకసారి చూస్తే అది వ్యక్తిగతమైనటువంటి మరి ఆ ఇమేజ్ అనేటువంటిది ప్రజల్లో లేకపోవటం వల్లనే కదా. లేదా అంటే అంత ఇమేజ్ ఉన్నప్పుడు పార్టీలో విలీనం చేయాల్సిన పరిస్థితులు ఉండవు కదా. వ్యక్తిగతంగా అది పార్టీ నడపలేని పరిస్థితుల్లో ప్రజలు దాన్ని ఆశీర్వదించినటువంటి పరిస్థితుల్లోనే కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడైనా సరే అక్కడైనా సరే తెలుగు ప్రజలు ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయితే ఆశించింది ఏదో మేలు జరుగుతుందని ఒక ఆలోచన చేశారు, ఒక ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు వాళ్ళు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే ఆ రోజైనా ఈ రోజైనా కేవలం వైఎస్ఆర్ కుటుంబం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ రోజు రాజశేఖర్ గారు వాళ్ళ యొక్క బలము ప్రజల్లో లేదా వాళ్ళకున్నటువంటి పలుకుబడి ఆవిడ పనిచేసింది తప్పితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరి ఇక్కడ కూడా ఏదో సాధిస్తాం అనుకుంటే అది జరిగే పనే కాదు. ఎందుకంటే ఓట్లు శాతం పెరిగేటువంటి అవకాశం. ఎందుకంటే బేసికల్ గా ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలండి. షర్మిల గారున్నా మరొకరున్నా మరి ఇంకా బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఆ గాయాన్ని మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారనేటువంటి మాట మనం ఒకసారిగా ఆలోచన చేసి గత ఎన్నికల్లో మరి 0.4%కే పరిమితం అయ్యి అంటే నోటాకు వచ్చినటువంటి ఓట్లు రానటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఇంక ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సరే, కొత్తగా ఇప్పటికిప్పుడు షర్మిల గారు వచ్చిన వెంటనే ఏదో మొత్తం మారిపోతుంది, రాష్ట్రంలో ఏదో మార్పులు జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఊహిస్తుంది తప్పితే ప్రజల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. సరే, ఒకళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తులు లేదా ఇంకో పార్టీ మీద అసంతృప్తులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు సహజంగా చేరడము లేదా వాళ్ళతో కలిసి పయనించడం అనేది సహజంగా జరిగేటువంటి పరిణామం అది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఉన్నప్పుడు తెలుగుదేశానికి ఉబ్బోతున్నారు కొంతమంది, లేదా తెలుగుదేశంలో వ్యతిరేకుతున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొందరు అటు ఇటుగా చేరొచ్చు, మార్పులు చేర్పులు ఎన్నికల సమయంలో సహజంగా ఏ పార్టీలో వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు. అది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. ఏమి ఉండదు అనేటువంటిది మా అభిప్రాయం. రఫీ గారు అంటే వైఎస్ వారసురాలిగా ఏపీ ప్రజలు ఎంతవరకు వైఎస్ షర్మిలను ఆదరిస్తారు అనేది అండ్ మోరోవర్ కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ఆదరిస్తారు అనేది, ఎందుకంటే వైఎస్ పాలన గురించి తెలుసు, ఆయనకున్నటువంటి ఇమేజ్ గురించి కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఎంతవరకు ఆదరించేటువంటి ఛాన్స్ ఉంది? ఆ ఆదరణ ఏ పార్టీలపై ఎలాంటి ఎఫెక్ట్ పడనుంది? అంటే అఫ్ కోర్స్ అటు వైఎస్ఆర్సీపీ మీద పడచ్చు, ఇటు టీడీపీ మీద కూడా పడచ్చు అని విశ్లేషణలు జోరందుకుంటున్నాయి. టీడీపీ ఏం భావిస్తోంది, ప్లస్ ఆర్ మైనస్? ఇప్పుడు షర్మిల గారికి నిన్న సాయంత్రం
పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఆమె ఇంకా ఆ బాధ్యతలు తీసుకోలేదు, విజయవాడ ఇంకా రాలేదు. ఆమె కుమారుడి మ్యారేజ్ విషయంలో ఆమె బిజీగా ఉన్నారు. సార్ ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పింది అదే ఏఐసిసి చెప్పటం వేరు సార్, ఆమె వచ్చి కార్యకలాపాలు మొదలుపెట్టడం వేరు. అవును, ఆమె ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయటము, శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా రావటము, ఇవన్నీ జరుగుతాయి. అవునండి. అయితే ఇక్కడ నేనేమంటానంటే వైసీపీ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు షర్మిల గారు కాంగ్రెస్ లో వస్తుంది అని చెప్పడంతోనే నేను ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అన్నాడు. అవునండి. అంటే ఆమె ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. తీసుకున్న తర్వాత అంటే ఆమె ఏదో ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో చెప్పింది నేను చూసా. నాకు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలా సీనియర్ నాయకులు నాతో టచ్ లో ఉన్నారు. నేను ఈ సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గరికి మా కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని చెప్పేసి ఆమె చెప్పిన ఇంటర్వ్యూ నేను ఒకటి చూశాను. అయితే నేనేమంటానంటే మా పార్టీలో రావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీలో ట్రాన్స్ఫర్లు, మార్పులు, కొత్త మొక్కలు, పాత మొక్కలు, ఈ గందరగోళం ఒకటి ఏర్పడింది కాబట్టి ఆ పాఠశారథి లాంటి వాళ్ళు కొంతమంది మా పార్టీలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మా పార్టీలో వేకెన్సీ లేదు. పైగా మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. సరే, కొంతమంది జనసేనలో చేరుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ మొత్తం వైఎస్ఆర్సీపీలో ఈ అభ్యర్థుల్ని మార్చి నీకు టికెట్ లేదు, ఈసారికి నీకేం లేదు అని చెప్పిన మొత్తం లిస్ట్ అంతా కూడా రీషఫల్ అయిన తర్వాత అప్పుడు ఎవరు ఏ పార్టీలో వైఎస్ఆర్సీపీలో కొనసాగాలా లేదా తెలుగుదేశంలో టికెట్ లేకపోయినా వెళ్ళాలా అంటే కొంతమంది చెప్పారు మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము తెలుగుదేశంలో చేరుతామని. లేదా ఈ నియోజకవర్గంలో నేను 2-3 సార్లు ఎమ్మెల్యే చేశాను, నా క్యాడర్ నేను పరిరక్షించుకోవాలంటే నేను పోటీ చేయాలి ఇండిపెండెంట్ గా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఏ వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను లాగాడో అదే వైఎస్ఆర్ కూతురుగా షర్మిల వచ్చింది కాబట్టి అటు పక్కన కాంగ్రెస్ దానికి ఉన్నటువంటి చరిత్ర, షర్మిలకు ఉన్నటువంటి చరిష్మా. షర్మిలకి చరిష్మా లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. షీఈ్ ఎ క్రౌడ్ పుల్లర్, అందులో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో ఏం చేయగలిగారు షర్మిల అప్పుడు అంటే చెప్పారు. నేను ఇప్పటికిప్పుడు ఆమె ఏదో ఆంధ్రప్రదేశ్ లో వస్తే కాంగ్రెస్ ఇక్కడ అధికారానికి వచ్చేస్తుందని చెప్పి నేనేం చెప్పట్లా. తెలంగాణలో ఆమె కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పింది. నువ్వు ఆంధ్రప్రదేశ్ కి ఆమె పోటీ చేస్తే ఏమైనా కాంగ్రెస్ కి నష్టం జరుగుతుందనే దాని మీద ఆమె కాంగ్రెస్ ఇద్దరు ఒక రాజీకి వచ్చి పోటీ చేయలా. ఇక్కడైతే ఆమె క్రౌడ్ పుల్లర్ కదా, మీరు ఇప్పుడు ఓట్లు వస్తాయా, ఎన్ని శాతం ఓట్లు కానీ కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు విశ్వసిస్తారు ఏపీ ప్రజలు అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకమే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ విశ్వసిస్తున్నారు? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను తొంగలో తొక్కాడు కదా. ఇప్పుడు ఇవాళ మహిళా లోకం దాదాపు 35,000 మంది 3,05,000 మంది లిక్కర్ తాగి కిడ్నీలు లివర్లతో చనిపోయారని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది ఈ నాసిరకం లిక్కర్ తాగటం వల్ల. నేను వస్తే మొత్తం కూడా ఇది బ్యాన్ చేసేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను, అసలు షాపులే ఉండవు అని చెప్పి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన. ఇవాళ లిక్కర్ సమస్య చాలా పెద్ద ఎత్తున మహిళా లోకంలో ఉంది. అలాగే అనేక పథకాలు విఫలం అవడం, వాగ్దానాలు, కక్ష సాధింపు రాజకీయాలు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదండి. ఇప్పుడు ఆయన ఒక ఎంపీ రేవంత్ రెడ్డి గారి పార్టీకి ఎంపీలందరూ వెళ్ళారని చెప్పేసి అతన్ని టికెట్ ఇవ్వనని చెప్పేసి చెప్పాడు. అంటే ఆ రకమైనటువంటి వ్యక్తిగతం వేరు, రాజకీయ పార్టీలు వేరు. ఈ రకమైనటువంటి ఎక్కడికక్కడ అరాచకం, దోపిడీ, దౌర్జన్యం, అవినీతి తాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో
ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుంటున్నారు ప్రజలు. ఓకే కాబట్టి ఓకే, ఎన్నికలు- అది ఎన్నికలైన ఖచ్చితంగా ఎన్నికలైన చూద్దాం. తర్వాత ప్రజలు ఏం తెలుస్తారని మనం చెప్పలేం. మాకున్న అంచనా అంటే ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్ సిపి అసలు ఉండదు రంగంలో. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. కృష్ణాంజనేయులు గారు, ఈ వైఎస్ఆర్ రఫీ గారు షర్మిల దగ్గరికి పోతారని చెప్పి అంటున్నాం మేము. షూర్ సార్, ఒక్క నిమిషం సార్. కృష్ణాంజనేయులు గారు, టోటల్ గా చూస్తే కనుక ఏపీ రాజకీయాలు ఒక రకంగా రసకందాయంలో పడ్డట్టుగానే అనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కడప నుంచి షర్మిల గారికి ఛాన్స్ ఇస్తే ఏమిటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది అంటారంటే ఇది ఒక నేను ఇంతకుముందు అనుకున్నట్టుగానే నేను అన్నట్టుగానే ఒక ఏపీలో ఫ్యామిలీ డ్రామాగా చూస్తున్నారంటారా ప్రజలు, లేకపోతే కాస్త విజ్ఞతతోనే వ్యవహరించి కాంగ్రెస్ ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారా? అసలు ఏం జరగబోతోంది? ఎటువంటి అంటే లాజిక్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? ఇక్కడ రెండు అంశాలండి మీరు ప్రస్తావించారు. ఒకటి రాజశేఖర రెడ్డి వారసత్వం, అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి షర్మిలకి ఏమన్నా వస్తుందా, ఎంతో కొంత వస్తుందా అనేటువంటి ఒక అంశం. రెండవది ఏంటంటే ఇదేమన్నా ఫ్యామిలీ కథా చిత్రంగా షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఏమన్నా పోటీ ఉంటుందా? ఇది చాలా కీలకమైనటువంటి ఈ రెండు అంశాలే కీలకమైనటువంటి. రాజశేఖర రెడ్డి ప్రభావం నేనైతే ఇప్పుడు ఉంటుంది అని నేను అనుకోవటంలో ఒకటి ప్రభావమే ఉండదు అనుకుంటున్నాను. నిజంగా రాజశేఖర రెడ్డి ప్రభావం జగన్మోహన్ రెడ్డికే వర్తించుంటే 2014లోనే ఆయన అధికారంలోకి వచ్చేవారు. ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేసులు ఇలాంటి దాని మీదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆ సింపతి 2014లో గెలిచుంటే రాజశేఖర రెడ్డి ప్రభావం ఖచ్చితంగా ఉంది అని అనుకోవచ్చు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆయన పాదయాత్ర, ఆయన సొంతంగా చేసుకున్నటువంటి పార్టీ నిర్మాణము, అప్పటి ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు, భవిష్యత్తులో మంచి ప్రభుత్వాన్ని మేము ఇస్తామని చెప్పినటువంటి మాటలు, వీటిని నమ్మినటువంటి పరిస్థితి. కాబట్టి 2019 నాటికే రాజశేఖర రెడ్డి ప్రభావం లేదు అని నా అభిప్రాయం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముద్ర అనేటువంటిది కన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముద్ర, అన్ని మీరు స్కీములు కానీ అన్ని కానీ చూస్తే తన ముద్ర వేసుకోవడానికి చాలా పక్కాగా ప్రణాళికలు రూపొందించున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందుకు అనుకుంటూనే ఆయన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి ప్రభావం ఉంటుందని నేను అలాగని ఇప్పుడు వారసత్వ రాజకీయాలు ఆల్రెడీ వారసత్వంగా మీరు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వినియోగించారు. ఆయన 2004 నుంచి 2009 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటి సంక్షేమ ప్రభుత్వాన్ని నేను ఇస్తాను అనేటువంటి విధంగా ఆయన చెప్పారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వారసత్వంగా తీసుకున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేదు, తెలంగాణలో ఓన్ చేసుకోలేదు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఆంధ్రాలో ఓన్ చేసుకోవచ్చు రాష్ట్ర విభజన తర్వాత. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ అంత ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకున్నాడు. ఇప్పుడు షర్మిల వస్తే మా కూతురు రాజశేఖర రెడ్డికి అయినంత మాత్రాన, కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వచ్చినంత మాత్రాన రాజశేఖర రెడ్డి వారసత్వం షర్మిలకు వస్తుందా రాదా అని అనుకుంటున్నారు సార్. అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ టీపీతో ఇక్కడ తెలంగాణలో కూడా రాజ్యాన్ని తెస్తానని పదే చెప్పారు షర్మిల. అండ్ సేమ్ డైలాగ్ అఫ్ కోర్స్ సేమ్ ఏపీ ప్రజలకు కూడా చెప్తారు. అంటే ఆల్రెడీ అక్కడ చెప్తానంటే తెలంగాణలో ప్రజలు తిరస్కరించారు కదా. ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ రాజశేఖర రెడ్డి అంటే అంత వ్యతిరేకత లేకపోవచ్చు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం ఎలా ఉంది, దాంట్లో పాజిటివ్ నెగిటివ్ చూస్తారు తప్ప ఈవిడొచ్చి అదనంగా ఇప్పుడు అధికారంలోకి రాదు కాంగ్రెస్ పార్టీ, అంతవరకు వాళ్ళకు కూడా తెలుసు. షర్మిల వచ్చినా అధికారంలోకి రాదు. రాజ్యాన్ని ఆవిడ ఎలా తెస్తుంది తెలియదు కదా. రెండవది కుటుంబ కథా చిత్రమైనటువంటి అంశంలోకి వచ్చేకల్లా ఈ వారసత్వాలు ఎలా ఉంటాయనంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఒక ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎవరు ప్రారంభించారు? నందమూరి తారక రామారావు ప్రారంభించాడు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు లీడ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మరి ఆయన ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ లోనే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వ పగ్గాలు తీసుకొని ఆవిడ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఎన్టీ రామారావు సంబంధించినటువంటి వారసులు కానీ ఎన్టీ రామారావును అభిమానించేటువంటి వాళ్ళు కానీ మరి పురంధేశ్వరి కోసం ఎవరైనా సరే బీజేపీలో చేరేదానికి అవకాశం ఉంటుందా? బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటే టీడీపీలో చేరుంటే వేరే విధంగా ఉండేదేమో. అదే టీడీపీలో చేరితే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, చేరాలి అంతే కదా. చెప్పొచ్చు కాదు, ఎన్టీఆర్ వేరు బీజేపీ వేరు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి
కాంగ్రెస్, ఇస్తాను. అక్కడ ఎన్టీఆర్ రఫీ గారు, బీజేపీ. పాయింట్ నాకు రఫీ గారు, ఒక్క అర్థమైంది. నిమిషం, రవి గారు, ఒక్క నిమిషం. రఫీ గారు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. మ్మ్. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని ఓన్ చేసుకోలేకపోయిందో, రాజశేఖర్ రెడ్డిని వారసత్వంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకున్నారు. అవును. ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం చెప్పుకున్నా సరే ఆ విధమైనటువంటి వారసత్వం షర్మిలకు వచ్చేదానికి అవకాశం లేదు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నాను, మీరు రేపు పొద్దున షర్మిల ఎంత మేరకు ఎంత ఎక్స్టెంట్ కి వెళ్తారు అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఆవిడ అందరం అనుకుంటున్నాం కదా రేపు పొద్దున కడపలో ఎంపీగా పోటీ చేస్తారా, కడపలో ఎంపీగా పోటీ చేస్తే ఏది కాంగ్రెస్ పార్టీ తరఫు ఏం జరిగింది, ఏం జరగవచ్చు అనేటువంటి దాని మీద నేను అనుకుంటున్నాను. కడపలోకి ఆవిడ ఎంపీగా పోటీ చేస్తే ఆవిడ ఎఫెక్ట్ కరెక్ట్ గా ఉంటుంది. మిగతా చోట్ల రాష్ట్రంలో ఎంతో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిద్ది తప్ప కడపలో మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దాని వల్ల ఎక్కువ నష్టపోయేటువంటి ఓట్లు అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి వ్యతిరేకత అది నాయకుల్లో కావచ్చు, ఓటర్లో కావచ్చు, ఎవరిలైనా సరే అది గిన నేరుగా తెలుగుదేశము అదే విధంగా జనసేన గిన వెళితే అది తీవ్రమైనటువంటి నష్టం కలిగించేదానికి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు షర్మిలాకు ఓట్లు వెళ్ళాయి, ఓట్లు వెళ్ళిన తర్వాత ఆవిడకి కడపల వరకు 4-5% ఓట్లు వచ్చినాయి అనుకుందాం. మరి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది తెలుగుదేశం జనసేన వెళ్ళేదానికి అవకాశం లేదుగా. మీకు తెలంగాణ రాయలసీమలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ఓటు తీసుకోగలుగుతారు షర్మిల. కానీ మరి ఆ స్థాయిలో తెలుగుదేశం జనసేన బలపడకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలేదానికి అవకాశం ఉంటుంది. అసలు ట్రయాంగిల్ పోటీగా ఆ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో అది కూడా కడప ఉంటే దాంట్లో మాత్రమే ఆవిడ ఎంపీగా పోటీ చేస్తే ఉంటుందండి. ఆవిడ ఎంపీగా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తుందో ఆ స్థాయిలోనే విమర్శలు చేస్తే కూడా అసలు ప్రభావమే ఉండదు. షర్మిల తన వ్యక్తిగతమైనటువంటి అంశాలు, తన కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలు, అది కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి పరిణామాలు, సునీతకు జరిగిన అన్యాయము అనేటువంటి దాని మీద మాట్లాడితే ఉంటుందండి. అసలు నేను ఇక్కడ ఒక పాయింట్, కీలకమైనటువంటి పాయింట్ చెప్పి అసలు ఇది కుటుంబ కథా చిత్రంగా ఉండబోదు అంటే నాకున్నటువంటి అనుమానం ఏమిటంటే ఇప్పుడు విజయం ఎక్కడ ఉన్నారు గమనిస్తే షర్మిల వెనక మీకు రాజకీయాల్లో నేను షర్మిల వెనకే ఉంటాను, తెలంగాణ రాజకీయాలు ఆవిడ భవిష్యత్తు గురించి ఆవిడ వెనకే ఉంటానన్నటువంటి విజయమ్మ ఈ రోజున షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎందుకు షర్మిల వెళ్ళలేదు అంటే షర్మిల యొక్క రాజకీయాన్ని, ఆవిడ రాజకీయ నిర్ణయాన్ని విజయం అంగీకరించి ఉండలేదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చి షర్మిల రాజకీయాలు చేస్తే దానివల్ల తన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కాబట్టి విజయం అంగీకరించడం లేదు, విజయం మద్దతు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. రాజకీయాలను కుటుంబ కథా చిత్రం ఎక్కడ ఉంది? ఓకే అండి, ఓకే సార్. రాజశేఖర్ గారు టోటల్ గా చూస్తే కనుక ఒకవేళ ఇప్పుడు అన్నాచెల్లెల మధ్య పోటీ ఏర్పడితే కనుక ఖచ్చితంగా పోటీ ఏర్పడే ఛాన్స్ ఉంది. మరి ఈ నేపథ్యంలో తల్లిగారైనటువంటి విజయలక్ష్మి గారు, విజయమ్మ గారు ఎటువైపు వెళతారు అనేది కూడా $1000 ప్రశ్న. అఫ్ కోర్స్ కృష్ణాంజలి గారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు, కొంత అనాలిసిస్ చేసి చెప్పారు. మనకి ఏమనిపిస్తుంది సార్ టోటల్ గా చూస్తే రాజశేఖర్ గారు? సార్ అది మీరు చెప్పే చాలా సున్నితమైనటువంటి మాట. ఇప్పుడు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అవును, అంటే ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో వారు ప్రకటించిన మాట వాస్తవమే. షర్మిల గారు వెంట ఉండాలని, తనకు సపోర్ట్ చేస్తూ తోడు ఉండాలని ఆలోచన చేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు సడన్ గా వారు తీసుకున్నటువంటి యూటర్న్ అక్కడ పార్టీని అది కాంగ్రెస్ పార్టీకి మర్చేయడం అయితే ఇంకా ఏపీలోకి రావాలనే నిర్ణయాలు అవన్నీ కూడా వారు సొంతగా తీసుకున్నట్టుగానే కృష్ణాంజలి గారు కూడా చెప్పిన మాటలు అన్నారు. దానికి కూడా అంగీకరిస్తారనే సొంత నిర్ణయం కానీ ఢిల్లీ పోవడం కానీ అనిల్ గారు వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి విజయమ్మ గారి యొక్క ఆలోచన ఏంటి, ఎందుకు ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాలేదు ఈ విషయాల్లో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవచ్చు కూడా. నేనైతే మరి మద్దతుగా చంద్రబాబు గారి మద్దతుగా ఉంటారని, లేదంటే జగన్మోహన్ గారు వ్యతిరేకంగా ఉంటారని నేను మాత్రం అనుకోవట్లేదు. అది జరిగే పని కూడా కాదు. ఎందుకంటే సహజంగా నేను ముందుగా చెప్పాను రెండు కళ్ళు లాంటి వాళ్ళని, ఇద్దరు బిడ్డలు. కాబట్టి
ఏది ఏమైనా ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆలోచన చేస్తుంది. ఇప్పుడు షర్మిలా గారి యొక్క రాక గురించి మాకేం అభ్యంతరం లేదు. రాజకీయంగా వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు. దాన్ని మనం ఎవరు వ్యతిరేకించదు, దాన్ని ఆహ్వానించవలసిందే. అయితే మా జరిగేటువంటి అయితే నష్టం అయితే ఏమాత్రం లేదు అనేటువంటిది మా ఆలోచన. సరే రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు అని టికెట్ రానటువంటి అసంతృప్తి అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆర్కే గారు గత ఎన్నికల్లోనే చాలా స్పష్టంగా రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీసీలకు ఇస్తాము, ఈ ఒక్కసారికి సపోర్ట్ చేయండి అని ఆర్కే గారే స్వయంగా కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. దాని సందర్భంగానే మళ్ళీ ఇప్పుడు మార్పులు చేసి బీసీలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే బీసీలకు ఇవ్వడం సరే ఆయనకు అసంతృప్తి ఉండొచ్చు. ఆయన ఆ పార్టీలోకి అంటే సార్ ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిల గారు నియమించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడని అంశంగా అనుకోవచ్చు అంటారా, లేకపోతే అసలు ఆ అంశాన్ని ఎలా చూస్తారు సీఎం? అలా ఏమి ఆలోచన లేదండి. మేము తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సమదూరాన్ని పాటిస్తాం, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మాకు వ్యతిరేకంగా ఉందో లేదా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మాకు వ్యతిరేకంగా ఉందో మేము అలా అదే దూరాన్ని అదే ఇది పార్టీనే చూసుకుంటాం. మేము షర్మిలా గారా మరొకరా అనేది కాదు. అక్కడ ఓకే ఎవరు మాకు అపోజిషన్ పార్టీ ఎవరైనా మా మీద విమర్శ చేసిన, ఎవరైనా మా గురించి మాట్లాడినా, మా పరిపాలన గురించి పొరపాటు చేసిన దానికి ధీటుగా సమాధానం. వైఎస్ఆర్సీపీ అంతగా పట్టించుకోవట్లేదు షర్మిల గారు ఏపీపీసీసీ చీఫ్ అయినా కూడా. అందులో సందేహమే లేదండి, మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. షూర్ సార్, షూర్ సార్. మేము మా మేము చేసుకుంటా పోతాం. అయితే ముందుగా సార్ ఇప్పుడు చాలా విమర్శలు అయితే రఫీ గారు కూడా చేశారు. లిక్కర్కి సంబంధించినటువంటి వారు చాలా మంది చనిపోయారు అనేటువంటి మాట వారు మాట్లాడారు. అంతమంది ఎన్ని లక్షల మంది చనిపోయారు, మరి ఎక్కడ ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారో రాజశేఖర్ గారు మనకు సమయం లేదు, వారిద్దరు వెర్షన్లు కూడా తీసుకోవాలి. షూర్ సార్, ఒక్క సెకండ్. నిషేధించడానికి కేవలం స్టార్ హోటల్స్ గా పరిమితం చేయడానికి మేము దాని మీద ఒక ఆ ఆలోచన ఏదైతే తీసుకున్నామో దానికి అనుగుణంగానే మేము వెళ్తాము. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు రేపు ఎన్నికలు అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ లేదా జనసేన కలిసి ఉంది. వాళ్ళు ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ తిరిగి 19 ఎన్నికల్లో నెరవేర్చాం అనేటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకుంది. ప్రజలు రఫీ గారు చివరిగా క్రిస్పీగా మీ అభిప్రాయం చెప్పండి. క్రిస్పీగా ఏం చెప్తారు షర్మిల గారు? అంటే ఇప్పుడు విజయలక్ష్మి గారి గురించి అదే క్లుప్తంగా చెప్తా. విజయలక్ష్మి గారి గురించి చర్చ వచ్చింది. అవును, ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి గౌరవాధ్యక్షురాలుగా ఉండింది. ఇక్కడ కూడా ఆమె గౌరవాధ్యక్షురాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి తీసేసి ఆమెను పంపించేశాడు. ఆయనే శాశ్వత అధ్యక్షుడుగా మాట్లాడి ఆవిడే రిజైన్ చేశారు. అదే బలవంతంగా రిజైన్ పద్ధతి కల్పించారు. కాబట్టి ఇక్కడ నేను రాజశేఖర్ గారు పబ్లిక్ మీటింగ్ లో ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుంటే అది చెల్లలేదు. మళ్ళీ మాట మార్చి మేము ప్రకటించుకోలేదని చెప్పి ప్రజల ముందు అబద్ధం చెప్పాడు ఆయన. ఇక్కడ విజయమ్మ గారు నైతికంగా ఆమె కూతురికే సపోర్ట్ చేసింది. ఎందుకు ఆస్తిలో ఇంతవరకు కూడా వాటా ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు బతికున్నాగా. ఏమైతే ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి అదే ఈమె అన్నని వ్యతిరేకించడంలో పర్సనల్ ఉంది. మీకేం తెలుసు అని మాట్లాడతారు. మరి మా గురించి మీకేం తెలుసు అని మీరేం మాట్లాడారు? ఇన్నాళ్ళు మీరేం మాట్లాడారు చెప్పలేమండి. ఆమెకి చెప్పలేమండి. సార్ మనకు సమయం లేదు. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. కృష్ణాంజనేయులు గారు అండ్ రాజశేఖర్ గారు, రఫీ గారు, రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే